రాజకీయంగా తమకు అన్యాయం జరుగుతుందని తూర్పు కాపులు పోరుబాటు పట్టారు. మన ఊరు మన భవిష్యత్ రాజ్యాధికారంతోటే సాధ్యమంటూ కదం తొక్కారు. ఓట్లు మావి సీట్లు మీవా అంటూ వలస నేతలకు టికెట్లు ఇస్తుండడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర గడ్డ తూర్పు కాపుల అడ్డా అంటూ నినాదాలు చేశారు. కొన్ని కుటుంబాల స్వార్థంతో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి నెట్టివేయబడిందని, ఫలితంగా 30 లక్షల మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వలసపోయారని, ముఖ్యంగా వలసపోయిన వారిలో తూర్పు కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారని వాపోయారు. తూర్పు కాపులు జరుగుతున్న అన్యాయం ఇక సాగనీయమని, తాడో పేడో తేల్చుకుంటామంటూ ఉద్యమం ఉధృతం చేశారు. ముఖ్యంగా విజయనగరం లోక్సభ సీటును జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి తరపున గేదెల శ్రీనుబాబు కేటాయించాలని డిమాండ్ లేవనెత్తారు. శ్రీనుబాబు లాంటి వారు చట్టసభల్లో ఉన్నప్పుడే వలసలు ఆగుతాయని, ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందని నినాదాలు చేశారు. అయితే రాజకీయ కుట్రలకు బలవుతున్నామంటూ తూర్పు కాపులు ఉద్యమం చేపట్టడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కుటుంబాలు 5 కుటుంబాలు 6 కుటుంబాలు ఉన్న వాళ్ళకి సీట్లు ఇచ్చేసి మా మీదేమో మీరు ఎంచుతుంటే మేమేమో చూస్తూ కూర్చోవాలి, మేము మీతో తన్నించుకోవాలి, ఎక్కించుకోవాలి. ఇదేనా? మరి ఇన్ని కుటుంబాలు ఉంటే, ఇన్ని వేల కుటుంబాలు, ఇన్ని లక్షల కుటుంబాలు ఉంటే, ఈ జిల్లాలో 13 లక్షలు దాటి తూర్పు కాపులు ఉంటే, మరి మాతో కలిపి మరి మిగతా బీసీ వర్గాలన్నీ కూడా ఉంటే, ఈ ఓసీల మరి విజయనగరంలో మరి ఇక్కడ పక్కనుండే నెల్లిమర్లో సుమారు 75% తూర్పు కాపులు ఉన్నటువంటి నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఓసీలకు ఇచ్చారే. మరి ఇక్కడ కనీసం 40%, 60% నుండి విజయనగరంలో ఓసీలకు ఇచ్చారే. మరి బొబ్బుల్లో ఓసీలకు ఇచ్చారే. ఏంటిది? ఏం చేస్తున్నారు? ఎటు వెళ్తున్నాయి రాజకీయాలు? రోజు రోజుకి ఎక్కడికి వెళ్తున్నాయి? మీ పరిస్థితులు బాగోనప్పుడు మేము కావాలి. ఏం గతసారి ఎందుకు మీరు చేయలేదు? ఇప్పుడు మీకు మా అవసరం. ఎలాగైనా సరే మాకు మేము అంతా ఒకటి అయిపోయాం కదా, చచ్చినట్టు మాకే ఓట్లు వేయాలి కదా అనుకుంటుండ్రేమో. మీ కూటములు మీకు ఓటమికి కారణమవుతాయి. అలాగే అధికారులు ఉన్న పార్టీ కూడా చెప్తాను, అయ్యా మీరైనా సరే మా సామాజిక వర్గాల్ని, బీసీలని గౌరవించి టికెట్లు ఇస్తే, ఎవరైతే ఎక్కువగా మమ్మల్ని గౌరవిస్తారో, ఆదరిస్తారో, మమ్మల్ని పరిపాలనలో భాగస్వాములు చేస్తారో వాళ్ళకే మేము వెన్నంటుండి సపోర్ట్గా ఉండి వాళ్ళకి రాజ్య అధికారం